అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరం చదువు. 3:16. ఫస్ట్ తిమోతి 3:16 చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. లోకమందు నమ్మబడను. ఆరోహణుడై తేజోమయుడు. పరలోకపు తండ్రి, చిన్నవాడిని, బుద్ధి లేనివాడిని, మట్టివాడిని, దేవతండ్రి, జ్ఞానం లేనివాడిని, అయోగ్య దాసుని క్షమించి మన్నించి నీ విశ్వాస్యతను కనపరచుము. నీ ప్రజలతో మీరు ముచ్చటించుము. ఆయన తన ఎద్దుకు వచ్చిన వారితో మాట్లాడి ఇలాగూ బోధించినను. మరి మత్తయి 5వ అధ్యాయం 2వ వచనము, దేవతండ్రి మార్కు 2వ అధ్యాయం 2వ వచనము కోరుకుంటున్నాం. ఆయన బోధింపనారంభించినప్పుడు అని రాయబడింది. దేవతండ్రి మత్తయి 13 మొదటి 2 వచనాలు వేడుకుంటున్నాను. మత్తయి 24 2-3 వచనాలు కోరుకుంటున్నాను. ప్రభా తండ్రి, ఆయన ఏకాంతముగా వారు కూర్చొని కొండ మీద కూర్చొని తన శిష్యులకు కొన్ని సంగతులు చెప్పినాడు. రెండవ రాకడ విషయమే. దేవా, ఆ విషయాలు మాట్లాడము. దేవని వాక్య భాష మాకు నేర్పించుము. వాక్యమే మా నోట ఉన్నటకు సహాయించము. మమ్మల్ని క్షమించుము, మన్నించుము. నీ మహిమను కనపరచు. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి. ఈ సద్భక్తులార పాట ఇది మిషన్ పాట. కొంచెము మన హెబ్రోనులకు అంత టచ్ ఉండదు. వాళ్ళు క్రిస్మస్ అప్పుడే పాడుతూ ఉంటారు. సరే, అందరు పలకండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. యేసుప్రవారు ప్రత్యక్షమయ్యాడంట. యేసుప్రవారు ఏమయ్యారంట? ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడుగా. ఇప్పుడు ఈ వారము రేపారము ఈ 2 రోజులు సాయంత్రం కూడా, సాయంత్రం మిస్ కావద్దండి. అందరు చెప్పండి, అందరు పలకల. కొత్త మాట చెప్తా, పలకండి. క్రిస్మస్ కలలు చెప్పండి. డ్రీమ్స్ ఆఫ్ ద క్రిస్మస్. ఇంగ్లీష్ చెప్పండి. డ్రీమ్స్ ఆఫ్ ద క్రిస్మస్ చెప్పాలా? సాయంత్రం ఓన్లీ క్రిస్మస్ గురించే చెప్తా. క్రిస్మస్లో ఉన్న 7 కళలు ఉన్నాయి, 7 డ్రీమ్స్. అవి సాయంకాలం మీరు వస్తే సాయంత్రం మెసేజ్ కూడా క్రిస్మస్ మెసేజే. ఎంతమంది రారు? అందరు వస్తారా? వెరీ గుడ్, చూడాల. సరే, ఇప్పుడు కూడా క్రిస్మస్ గురించే, రేపు వారం కూడా క్రిస్మస్ గురించే చెప్తాను. దేవుని చిత్తమైతే ఈ బైబిల్ స్టడీ కూడా క్రిస్మస్ చెప్తే బాగుంటుంది. బైబిల్ స్టడీలో కూడా ఈ 2 వారాలు కూడా మన లూకాసు వార్త అట్లా పక్కన పెడదాము. ఈ 2 వారాలు బైబిల్ స్టడీలో కూడా 3 వారాలు వస్తుంది. అంటే 13, 14, 21, 28. సరే, మన ప్రతి బైబిల్ స్టడీ కూడా వీలైతే మనకు క్రిస్మస్ లోపే కదా, 2 వారాలు వస్తుంది. ఇంకా 2 వీక్స్ వస్తుంది. మనకు 25 వచ్చిందంటే వెళ్ళిపోతుంది. కనుక ఈ కొద్దిగా మనం కూడా క్రిస్మస్ చేసుకుందాం. చెప్పండి, మనం కూడా. అయితే వాళ్ళు చేసిన క్యారల్స్ లేక క్రిస్మస్ ట్రీ, ఆ క్యాండిల్స్, ఆ గిఫ్ట్స్ అది కాదు, కానీ వాక్యములో ఉన్న క్రిస్మస్, వాక్యానుసారమైన క్రిస్మస్ చేసుకుందాం. దయచేసి ఈ 2 వారాలు ఏ మీటింగ్ మీరు మిస్ కావద్దండి. నేను దాదాపుగా అన్ని మీటింగ్లకు ఉండడానికి ట్రై చేస్తాను. ఏ మీటింగ్కి మీరు మిస్ కావద్దు. కొంచెం క్రిస్మస్ కనుక అనేక స్థలాలకు నన్ను అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని కాదని లేక అన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నా. ఎందుకంటే చాలా చోట్ల వాళ్ళు క్రిస్మస్ మీటింగ్స్ అంటే సెలబ్రేషన్స్ లాగా అరేంజ్ చేసి, నిన్న మహారాష్ట్ర నుంచి ఒకరు అడిగారు, బ్రదర్ మాకు రండి ఒక్కరోజుకి క్రిస్మస్ అంటే సెమీ క్రిస్మస్ చేసుకుంటాను, వాక్యం చెప్పాలా, దాదాపు ఒక 7 సంఘాలు కలిసి మీటింగ్ రమ్మన్నా. నేను రాలేను స్వామి అని చెప్పి. ఇంకో చోటు అంటే నా సెల్ఫ్ డబ్బా చెప్పుకోవడం కాదు, కానీ అంటే మన సంఘం కోసం నేను దాదాపుగా అన్నిటిని నేను అవాయిడ్ చేసుకుంటున్నా. ఈ వారం అంతా అడిగారు, ఈ వారం అంతా సువార్త పెట్టుకున్నాం, కనుక అవి కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. మిమ్మల్ని నేను సరే, నాకు ఇచ్చిన ఈ మందని నేను కాపాడుకోవడం నా బాధ్యత అది. కాబట్టి మీరు దయచేసి ఎంతో క్రయంతో మీ దగ్గర నేను ప్రతి మెసేజ్ నేను ఒక వర్తమానం చెప్పారంటే అది నాకు పూర్తిగా డైజెషన్ అయితేనే చెప్తా. ఏదో నేను అక్కడికి నిలబడి అప్పటికప్పుడు 4 మాటలు చెప్పేసి టైం పాస్ అయిపోయింది, అరగంట ముగించుకొని పోవడం కాదు. ఏదైనా చెప్పానంటే, ఒక వర్తమానం ఇచ్చానంటే దాని వెనుక నా లైఫ్, నాకున్న నా స్పాన్ అంతటినీ ఒక కొద్ది టైంలో నేను ఇవ్వడానికి చూస్తాను. కనుక మీకు నా అనుభవము, నాకున్న ఎక్స్పీరియన్స్ అన్నీ యాడ్ చేసి, నాకున్న వాక్య ప్రత్యక్షతను అన్నీ కలుపుకొని మీ దగ్గర తీసుకొస్తాను. కనుక మీరు దయచేసి ఏ మీటింగ్ కూడా పోగొట్టుకోవద్దండి ఈ 2 వారాలు దయచేసి. తర్వాత
క్రిస్మస్లో చాలా సంగతులు ఉన్నాయి. క్రిస్మస్లో చెప్పాలి ఏమేమి సంగతులు ఉన్నాయి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్. అందరు చెప్పండి క్రైస్ట్. క్రైస్ట్ మా అంటే క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించాలంటే ఆ క్రిస్మస్ ట్రీనే పెట్టుకోవడం కాదు. దేవుని దేవల్ల మన గద్వాల వాళ్ళు ఎవరు క్రిస్మస్ ట్రీలు పెట్టట్లే. ఎవరింట్లో పోయినా మీరు హైదరాబాద్కి వెళ్తే ప్రతి ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది. ఎప్పుడో ఇళ్ళల్లో చెప్తున్నాను, ప్రతి ఇంట్లో ఏముంటుంది? క్రిస్మస్ ట్రీలు. ఇక్కడైతే దేవుని దేవల్ల మీకు అది నేర్పించలే. దేవునికి ఎంతో వందనాలు. అయితే మనము ఈ ఫెస్టివల్ అన్నది కానీ మనకి యాక్చువల్ క్రిస్మస్ ఫెస్టివలే. ఎందుకంటే ప్రతిరోజు చేసుకునేది. చెప్పండి, ప్రతిరోజు ఉదయకాలం లేస్తాను మనం ఏం చేస్తాం? ప్రభును ఆరాధిస్తాం. ప్రభా నాకు ఇచ్చిన రక్షణకై మీకు వందనాలు. లేకుంటే ఏమైపోయేవాడినో, ఎక్కడ కొట్టుకొని పోయేవాడినో, పాపంతో నా పాపం ఏం చేస్తుంది? మామూలుగా పాపం ఏం చేస్తుంది? మానవుని సర్వనాశనము చేస్తుంది. దాని ఉద్దేశం అది. అయితే క్రిస్మస్ అనేది నా జీవితంలో ప్రతిదినం చేస్తున్నందుకై, ప్రతిదినం నా జీవితంలో హ్యాపీ క్రిస్మస్గా ఉన్నందుకై నీకు వందనాలని మనం ప్రభుని స్తుతించబద్ధులమై ఉన్నాం. తర్వాత ఈ క్రిస్మస్లో మనం కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు సబ్జెక్ట్లోకి వద్దాం. చూడండి, అందరూ గమనించండి. క్రిస్మస్లో ఒక 5 వ్యక్తులు మనకు కనిపిస్తారు. అందరు చెప్పండి. యోసేపు, మేరీ, లేక యోసేపు, మరియా, జ్ఞానులు. చెప్పండి, జ్ఞానులు 3. 4వదిగా గొల్లలు. చెప్పండి, గొల్లలు. తర్వాత అన్నా ప్రవక్తి. చెప్పండి. తర్వాత సుమియోను ప్రవక్త. ఈ 6 గుంపులు క్రిస్మస్ జరగడానికి 6 కోణాల్లో వాళ్ళు. ఇంకొకటి చెప్పాల, దేవదూతలు. చెప్పండి. ఇప్పుడు క్రిస్మస్ ఎవరి ద్వారా జరిగింది? ఈ 7 క్రైమ్ చెల్లించడం ద్వారా జరిగింది. ఎవరో చెప్పండి చూద్దాం. యోసేపు. లేక ఫస్ట్ ప్రియారిటీ మరియకి ఇద్దాం. మరియ గొప్పనా యోసేపు గొప్పనా? మరియే గొప్ప. చెప్పండి, ఫస్ట్ టికెట్ ఎవరికి ఇద్దాము? మరియా, యోసేపు, జ్ఞానులు, గొల్లలు, సుమియోను, అన్న ప్రవక్తి, దేవదూతలు. నక్షత్రం. థ్యాంక్ యూ. నక్షత్రం అంటే మనుషుల లెక్కలోకి తీసుకుని అది కూడా దేవదూతే. దేవదూతల్లోకి వస్తారు గాబ్రియేలు, ఆ మహాదూతలు. నక్షత్రం యాక్చువల్ నక్షత్రం కాదు, అది ఏంజల్. మొత్తం 8 గుంపులు. యేసుక్రీస్తు మనం ఈరోజు క్రిస్మస్ అని హ్యాపీ క్రిస్మస్ అందరూ చెప్పండి హ్యాపీ క్రిస్మస్. అంటే ఇదేదో మతం కాదు, ఇది అనుదినము మన జీవితంలో అది కంటిన్యూ. అసలు క్రిస్మస్ అనేది చెప్పాలంటే మన రక్తములో ఉన్న డిఎన్ఏలో కణకణములో ఉంది. ఏదో మన ఇంటి మీద స్టార్ తగిలిస్తేనే కాదు, మన ఇంటి ముందు హ్యాపీ క్రిస్మస్ అని బోర్డు పెడితే కాదు, మన ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెడితే కాదు. ఇప్పుడు మన జీవితమే క్రిస్మస్. చెప్పండి, మన జీవితమే. ఇదేదో ఒక అరగంట క్రిస్మస్ రోజు మాత్రమే హ్యాపీ క్రిస్మస్ అని కొత్త డ్రెస్ వేసుకొని స్వీట్లు డౌన్లోడ్స్ చేసుకొని తినేది కాదు క్రిస్మస్. దట్ ఈజ్ నాట్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ, డౌనట్స్, ఇంటి మీద స్టారు, ఇవన్నీ కాదు. అంటే చెయ్యకూడదు నేను చెప్పట్లేదు, అది నాకు అవసరం లేదు దాంతో. బైబిల్లో నుంచి, ఎందుకంటే వాటితో నాకు పని లేదు. ఇప్పుడు మనం ఈ క్రిస్మస్ జరగడానికి ఈ 8 గుంపులు ప్రయాసపడ్డాయి. ఎన్ని గుంపులు? 8 గుంపులు. ఒకసారి చెప్పగలరా చూద్దాం. మరియా, యోసేపు, జ్ఞానులు, గొల్లలు, నక్షత్రము, దేవదూతలు, సుమియోను, అన్న ప్రవక్తి. లాస్ట్లో ప్రవక్త. 8 గుంపులు కలిసి వాళ్ళందరూ క్రయం చెల్లిస్తే ఈరోజు ఏమొచ్చింది మనకు? క్రిస్మస్. అందరికంటే ఎక్కువ క్రీస్తు యేసు. ఎవరు? ఆయన. ఈ 9 కలిస్తేనే క్రిస్మస్. అది అదొక సబ్జెక్ట్. తర్వాత క్రిస్మస్లో ఇంకో ప్రత్యేకమైన సంగతులు ఉన్నాయి. చెప్పండి. పశువుల తొట్టి. చెప్పండి, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పొత్తిగుడ్డలు. చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్. దానికి ఇదే మీకు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండియుండును. ఒక శిశువు, పొత్తిగుడ్డలు, పశువుల తొట్టి. అంటే ఇప్పుడు మనకి 2 విషయాలు, పశువుల తొట్టి, పొత్తిగుడ్డలు 2. మూడోదిగా బంగారు సాంబ్రాణి బోలం. చెప్పండి, క్రిస్మస్ అంటే 3 గుర్తొస్తాయి మనకు. ఏమేమి? బంగారము, సాంబ్రాణి, బోలం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రిస్మస్లో మనకు ప్రత్యేకమైన విషయం ఏంటంటే జకరియా, ఎలిజబెత్లు. ఎవరు? వాళ్ళు కనిపించారు కానీ వాళ్ళు కూడా దాంట్లో పార్ట్. మరియను వారు తమ ఇంట చేర్చుకొని కొంతకాలం వాళ్ళు ఆమెకు ఆతిథ్యము
చేశారు, ఆమెను ఆదరించినారు. ఇప్పుడు ఒక విశ్వాసి మంచి, ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఐర్లాండ్లో జరిగింది. ఐర్లాండ్లో ఒక మన తెలుగు అమ్మాయి, ఆమె పేరు ఎఫ్రతా కుమారి. ఏం పేరు? ఎఫ్రతా కుమారి. ఆమె ఐర్లాండ్లో ఆమె మెట్రో బస్ ఎక్కి, అంటే సిటీ బస్ ఎక్కి పోతా ఉందంట. పోతా ఉంటే ఆమెకి ఎందుకో దేవుడు ప్రేరేపణ ఇచ్చాడంట, కరపత్రికలు పంచు అని చెప్తే ఆమె దగ్గరకు ఎప్పుడు కరపత్రికలు పెట్టుకుంటుంది. తెలుగు ఆమె, అనంతపురం అమ్మాయి. ఆమె ఆ బస్సులో కరపత్రికలు ఇస్తా చూస్తా, తెలుగు వాళ్ళు ఊరికే గుర్తుపట్టచ్చు. మీరు తెలుగు అంటే నాకు కింద ఒక ఆమె అంట, మీరు తెలుగు అందంట, నేను తెలుగే, మీరు తెలుగు అమ్మాయి. ఇద్దరు మాట్లాడుకొని అప్పుడు ఆమె అనిందట, మీరు ఏ ఫెలోషిప్ అని అంటే నేను ఎప్పుడు అనిందట. అరే నేను కూడా ఎప్పుడోనే. ఆ ఇద్దరు సిస్టర్స్, ఆ సిస్టర్ పేరు వచ్చి బ్యూలా, ఆమె హైదరాబాద్ అమ్మాయి. ఈ బ్యూలా సిస్టర్ ఎఫ్రాతా సిస్టర్ కలుసుకొని చిన్నగా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారు. అలా ప్రార్థన చేసుకుంటూ వాళ్ళకి దగ్గరలో మన హెబ్రోన్ ఫెలోషిప్ 4 గంటల సముద్రం మీద ప్రయాణం చేస్తే విమానంలో, అప్పుడు ఇంగ్లాండ్ వస్తుంది. ఇంగ్లాండ్లో తప్ప మన తెలుగు వాళ్ళు హెబ్రోన్ ఫెలోషిప్ లేదు. ఐర్లాండ్ ఎక్కడ కానీ ఇంటర్నెట్ అంతా వెతికారంటే ఎవరైనా ఉన్నారేమోనని. అడిగిపోతే ఫేస్బుక్లో వాళ్ళు ఎంటర్ చేస్తారు, మేము తెలుగు వాళ్ళము, మరి పలానా సో ఆ తెలుగు పీపుల్ అనేది ఐర్లాండ్ అని కొడితే ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది. ఎంత వెతికినా బిలీవర్స్ ఎవరు దొరకలేదు. అప్పుడు ఆ ఇద్దరి ద్వారా కలిసి ఇంగ్లాండ్లో మన హెబ్రోన్ బ్రదర్ కలిసి తెలుగు ఆయన ఉంటే ఆయన పిలిపించి ఆ ఇద్దరితో సంఘం ఆరంభించారు. ఇప్పుడు అక్కడ ఐర్లాండ్లో హెబ్రోన్ ఫెలోషిప్లు 2 మందిరాలైనాయి. 2 చోట్ల చాలామంది ఆరాధనకు గ్యాదర్ అవుతారు. చూడండి, ఒక సిస్టర్ కలిసి అంత పెద్ద సంఘాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మరియను ఆదరించిన వ్యక్తి ఎవరంటే ఎలిజబెత్. ఏం పేరు ఆమె పేరు? నేను అనుకుంటా మరియ వయసు ఏమో 13, 14, ఎలిజబెత్ ఏమో 70, 80 ఏళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. ఆమె వృద్ధులు అంట. వాళ్ళ పేరు ఏం పేరు? బహుకాలము గడిచిన వృద్ధులు. వృద్ధులంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళని వృద్ధులు అనొచ్చు. 75 దాటితే వృద్ధులు. 75 అంత వృద్ధురాలకి కృప ఇవ్వబడింది. ఇప్పుడు ఎలిజబెత్ కూడా ఇంపార్టెంట్ రోల్ ఎవరికి విషయంలో? మరియ విషయంలో. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరెవరు కనిపిస్తారు? పశువుల తొట్టి, బంగారు సాంబ్రాణి బోలము, ఎలిజబెత్, జకర్యా, వీళ్ళు. సరే, ఇప్పుడు మనం ఈ కోణం తర్వాత ఇంకో కోణం ఏముందంటే అందరు చెప్పండి, క్రిస్మస్ జరగకుండా ఆటంకపరిచిన వారు. చెప్పండి, క్రిస్మస్ జరగకుండా ఆది నుండి కూడా క్రిస్మస్ జరగకుండా శత్రువు పోరాడుతూనే వచ్చాడు. చెప్పండి, ఎప్పటి నుంచి? ఇన్ ద బిగినింగ్ నుంచి. అది పెద్ద పాఠము. ఇప్పుడు దాన్ని ముట్టుకుంటే మీకు ఈ విషయం ఎప్పుడు చెప్పాను నేను, మీరు నెక్స్ట్ వీక్ చెప్తాను. మీకు ఐడియా హింట్ కూడా ఇవ్వకూడదు, అది అట్లా దాచిపెడతాను. తర్వాత మనకు ఈ క్రిస్మస్ జరగడానికి చాలా సంగతులు ఉన్నాయి. అందరూ ఒకసారి పలకండి, చెప్పండి. ప్రవచనములు, ప్రవక్తలు, దూతలు, వాగ్దానములు, పితరులు, వంశావళులు, రాజులు, యూదా పట్టణము, జెరూసలేము, ఇవన్నీ కలిస్తే వీళ్ళందరూ ఒక మాట చెప్పాలి, క్రిస్మస్ జరగడానికి ఏ బిగ్ టీమ్ వర్క్ ఈజ్ డన్. ఒక పెద్ద గుంపు అంటే దీని వెనుక ఉన్నారు. క్రిస్మస్ జరగడానికి అదేదో డిసెంబర్ 25 తారీఖున హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకొని పోయేది కాదు. ఆ క్రిస్మస్ జరగడానికి వెనుక ఇంత సుదీర్ఘమైన చరిత్ర దాచబడింది. దాని వెనుక ఏంటంటే దాని వెనుక సుదీర్ఘ కాలము కూడా ఉంది. ఎంతకాలం ఉండొచ్చు? 4000 years. ఎన్నేళ్ళు? 4000 సంవత్సరాల సుదీర్ఘ కాలము పట్టింది క్రిస్మస్ రావడానికి. ఏదో అనుకోకుండా ఒక 1 yearలో జరిగింది కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది నేను మళ్ళీ దాని వివరంగా చెప్పడానికి ఈ 2 వారాల్లో మీకు వివరిస్తాను. తర్వాత ఈ క్రిస్మస్ జరగకుండా 3 వ్యక్తులు చాలా ప్రయాసపడ్డారు. ఎవరెవరు? 3 వ్యక్తులు. ఎవరెవరు? కయీన్. చెప్పండి, కయీన్. తర్వాత మీకు అది ఆ తర్వాత మేము వివరిస్తాను. తర్వాత అతల్య. చెప్పండి, అందరు చెప్పాలి, అతల్య. 3వదిగా హామాన్. కయీను, అతల్య, హామాన్. ఇది ఒక పాఠం, ఇప్పుడు చెప్తే కుదరదు, మళ్ళీ ఇంకో మీకు వివరిస్తాను. కాబట్టి ఈ క్రిస్మస్ జరగకుండా
శత్రువు చాలా ప్రయాసం. దాంట్లో ఒక పార్ట్ ఉంది. ఆ పార్ట్లో మనకు ఇప్పుడు అదొక పాఠంగా మనం వివరిస్తాం. మీకు ఇప్పుడు టచ్ చేద్దని అనుకుంటున్నా. అది ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? క్రిస్మస్ జరగడానికి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రయాస. 8 మంది. వారిలో యేసుక్రీస్తుని మనం పక్కన పెడితే 7 మంది. ఎవరు వారు? 7గురు. ఒకసారి ఆ 7గురు చెప్పగలరా? మరియా, యోసేపు, జ్ఞానులు, గొల్లలు, అన్నా ప్రవక్తి, సుమియోను, దేవదూతలు. వాళ్ళు 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 ఎవరంటే హ్యూమన్స్. ఎవరు వాళ్ళు? హ్యూమన్. మనకు మనుషులు కావాలా, మనుషులు. తర్వాత వాళ్ళు ఎవరు? పశువుల తొట్టి, బంగారు సాంబ్రాణి బోలము, దేవదూతలు, నక్షత్రం. దేవదూతలు, నక్షత్రం. వాళ్ళని మనం సపరేట్ చేద్దాం. తర్వాత మనకి ఇంకొక పరోక్షంగా ప్రయాసపడిన వారు ఎవరంటే దేవదూతలు, గాబ్రియల్ దూత స్పెసిఫిక్గా, తర్వాత జకరియా, ఎలిజబెత్లు. వీళ్ళని సపరేట్ చేయాలి. తర్వాత మనకు చరిత్ర. ఏంటి? చరిత్ర, ప్రవచనాలు అది వాళ్ళు చెప్పాను. చరిత్ర, ప్రవచనములు, దూతలు, వాగ్దానములు, పితరులు, వంశావళులు, రాజులు, యెరూషలేము, యూదుల పట్టణము, వీళ్ళందరూ యూదా పట్టణము, యూదయ రాజ్యము, వీళ్ళందరూ టీం వర్క్ చేస్తేనే ఆ దినముకి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనం ఏదో క్రిస్మస్ అని చెప్పి ఒక 5 నిమిషాలు 2 నిమిషాల్లో హ్యాపీ క్రిస్మస్ అట్లా చదువు హ్యాపీ క్రిస్మస్ అనే వాళ్ళు ఉంటారు. అదేదో ఒక నిమిషంలో ఈజీ విషయము కాదు అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోదాం, వర్తమానంలోకి వెళ్ళిపోదాం. మన వర్తమానంలోకి వెళ్ళకముందు ఈరోజు నోట్ పెట్టాను, ఏమనుకోకండి. నోట్బుక్ పెట్టను, కానీ కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతారని. సరే, మనం పాఠంలోకి వెళ్ళిపోదాము. ఈరోజు పాఠం, ఇప్పుడు మార్నింగ్ పాఠం ఏంటంటే చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. మనము చిన్న విషయం తీసుకుందాం. టైం ఒకటేసారి ఎక్కువ సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు. ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది. మనం కొన్ని విషయాలు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. మీరు ఈవినింగ్ అసలు మిస్ కావద్దు. ఈవినింగ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. లూకా సువార్త 2వ అధ్యాయం అందరు చదువుకుందాం. 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు చదవాలి ప్లీజ్. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినం నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని, సత్రములో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇది మొదటి విషయం. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూ గాస్పెల్ 2. దాన్ని తమ్ముడు కొంచెం చేర్చేవా? బ్రదర్స్, సిస్టర్స్ పోండి, జాష్ అని కూడా ఇద్దరు పోండి. బ్రదర్స్ అక్కడ సిస్టర్ కింద కూర్చున్న బ్రదర్స్ అందరు లేచి ముందుకు రండి. విజయ్ కుమార్ అన్న అందరు ముందుకు రండి. గిద్యోనన్నా, అది పెద్దవాళ్ళు కూర్చున్న ప్లేస్. ప్లీజ్ అక్కడ ఉన్న బాబు 2 లైన్స్ వదిలేయండి వాళ్ళని. రవి అన్న ప్లీజ్ 2 లైన్స్ పూర్తిగా ముందుకు వచ్చేయండి. అటువైపు చేరలేనా? సండే క్లాస్ పిల్లలు అక్కడి నుంచి లాస్ట్లో వస్తారు. వెనకాల చైర్స్ వేయకూడదు. అక్కడున్న యాక్చువల్ చైర్స్ వేయకూడదు. మీరు ప్రతిసారి అట్లా మిస్టేక్ అవుతా ఉంది. 2 లైన్స్ ముందుకు వచ్చేయండి పూర్తిగా ప్లీజ్. 2 లైన్స్ పూర్తిగా ముందుకు వచ్చేయండి. శ్రావణ్ ముందుకు వచ్చి, ఎప్పుడు కూడా వెనక కూర్చోకూడదు. చైర్ల దగ్గరలో కూర్చోకూడదు మీరు. దట్ ఈస్ నాట్ గుడ్. లేటుగా వచ్చే వాళ్ళకి ఆ స్థలం ఇచ్చేసేలా. 2 లైన్లు చైర్స్ వేయండి. 2 లైన్స్ వేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 చైర్లు వేయండి అక్కడ. ఓయా శశి పో, ఈ చైర్లను తీసుకెళ్తావా? మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఈ నెల కొంచెం మనుషులు కొత్త వాళ్ళు వస్తారు, డిసెంబర్ కదా అని మనం వెనక లేటుగా. కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు 10 గంటల నుంచి 2 గంటల దాకా కూర్చోవాలని వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు జస్ట్ ఒక అరగంట ఉండి పోతారు. ఆ అరగంటలో దేవుడు వాళ్ళతో మాట్లాడితే రక్షించబడతారు. రక్షించబడిందే 4 గంటలు ఎవరు చర్చిలో? ఇంపాసిబుల్. నేను కూడా ఫస్ట్ టైం చర్చికి వెళ్ళినప్పుడు ఏంది ఇంతసేపు చెప్తారు అనుకున్నా. ఇంతసేపు చెప్తారు వీళ్ళు. మేము మసీదు పోతే 1 అవర్లో బయటకు వచ్చేస్తాం. వీడే 4 గంటలు కూర్చోవాలా? అమ్మ బాబోయ్ అనుకో భయపడ్డాను నేను ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ టైం కొంత రక్షణ కార్యం జరిగేదాకా మనము బిరడాలో పెట్టి వీళ్ళని కూర్చోబెట్టడానికి వీలు లేదు. రక్షణ కార్యం జరగాల. కార్యం జరిగితే 4 గంటలు కాదు, 8 గంటలు కూర్చుంటారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి, అందరు చదవండి. ఓకే, 9వ వచనం నుండి 9వ వచనం నుంచి 11 వరకు. 9, 10, 11.
వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచి నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులు ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? 5 సంగతులు వచ్చినాయి. పశువుల తొట్టు వచ్చింది, పొత్తి గుడ్డలు వచ్చినాయి, బంగారు సాంబ్రాణి బోలం వచ్చింది, నక్షత్రం వచ్చింది. ఈ 6 విషయాలు చూసుకొని ఈ పూట మెసేజ్ ముగిద్దాం. ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్దాం. అందరు గమనించండి, యేసుక్రీస్తు వారి జన్మమునకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నక్షత్రం. చెప్పండి, నక్షత్రం. ఒకసారి బుద్ధుడు యేసు ప్రభు జన్మించడానికి 550 ఏళ్ళ పూర్వం పుట్టాడు. ఎవరు? బుద్ధ, గౌతమ బుద్ధుడు అంటారు కదా. ఆయన పుట్టింది ఎప్పుడు? క్రీస్తు జన్మమునకు 550 ఏళ్ళకు పూర్వం పుట్టాడంట. ఆయన యోగి, యాక్చువల్లీ సిద్ధార్థుడు ఆయన పేరు. సిద్ధార్థుడు ఏమయ్యాడు? తర్వాత గౌతముడు అయ్యాడు. ఆ తర్వాత బుద్ధుడు అయ్యాడు. సిద్ధార్థ గౌతమ బుద్ధ ఆయన పేరు. అయితే ఈ సిద్ధార్థుడు గౌతముడుగా మారడానికి మధ్యలో పెద్ద ఇన్సిడెంట్ అంతా మనకు అవసరం లేదు. ఆ తర్వాత గౌతముడు బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడు అయిపోయి ఈ బుద్ధుడు చాలా యోగి అయ్యాడు. యోగి అయిపోయి ఇండియా వైడ్ ఒక గొప్ప రివైవల్ తీసుకొచ్చాడు. ఎవరు చూసినా బుద్ధిజంలోకి, ఇండియా ఇంకా కంప్లీట్ బుద్ధిజంలోకి మారిపోతుంది అనేంత రివైవల్ తెచ్చాడు ఆయన. తెచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఆయనకి ఎందుకు ఇంకా ఆయనేమో సత్యమును గురించిన అన్వేషి మాత్రమే కానీ ఆయన సత్యం కాదు. చెప్పండి, సత్యమును గురించిన అన్వేషి కానీ ఆయన సత్యం కాదు. అప్పుడు ఆయన శిష్యులు అడిగారంట. ఆయన ఒకరోజు నేను ధ్యానంలోకి వెళ్ళిపోతానని చెప్పేసి 40 రోజులు ధ్యానంలోకి వెళ్ళిపోయాడంట. ఎన్ని రోజులు? ఓ బోధి వృక్షం కింద కూర్చొని 40 రోజులు ఉపాసం ఉన్నాడంట. కంప్లీట్గా 40 రోజులు కళ్ళు మూసుకున్న మనిషి కళ్ళు తెరవలేదంట. కళ్ళు మూసుకున్న వ్యక్తి కళ్ళు తెరవలేదు. ధ్యానంలో ఉండిపోయాడు. 40 రోజుల తర్వాత శిష్యులు ఈయన 40 రోజుల నుంచి కళ్ళు తెరవకుండా కూర్చో. సరే, 40 రోజులు అయిపోయింది, కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచిన తర్వాత అప్పుడు వాళ్ళు అడిగారంట, అయ్యా నువ్వేనా మేము వెతుకుతూ ఉన్న, ఎందుకంటే మానవునికి పెద్ద ఫజిల్ అంటే ఒక బయలుపరచబడిన ఒక మిస్టరీ ఏంటంటే దేవుడు ఎవరు? చెప్పండి, హూ ఇస్ గాడ్? ఆ దేవుడు ఎవరు అనేది ఆది నుండి ప్రశ్నగానే ఉంది. గమనించారు లేదో? నేటికి దేవుడు ఈయనని చెప్పగల ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వెలుపట ఏ మానవుడు దేవుని కనుగొనలేడు. నువ్వు బుద్ధిస్ట్ని అడుగు, ఇస్లాంలో అడుగు, ఇంకెక్కడన్నా అడుగు, దేవుని గురించిన సంపూర్ణ వివరణ ఒక యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఈ విషయాన్ని ఆ శిష్యులు అడిగారంట, నువ్వేనా దేవుడివి మాకు చెప్పాయా అని అడిగితే అప్పుడు ఆయన అన్నంట, నేను కాను. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే మాకు ముక్తి, వాళ్ళ భాషలో కైవల్యం, ఆ మోక్షరాజ్యం, ఆ స్వర్గప్రాప్తి మాకు ఎలా అని అడిగితే నువ్వేనా మాకు చెప్పరాదా అడిగారంట. మాకు చెప్పు, మాకు అది కావాలా, ఆ ముక్తి మార్గం మాకు చెప్పు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పిన మాట అంట, నేను కాదు, నా తర్వాత ఒక వ్యక్తి వస్తాడు. చెప్పండి, నా తర్వాత ఒక వ్యక్తి. ఆయన ఎవరు? ఆయన ఎలా కనుక్కోవాలంటే ఆయన 3 విషయాలు చెప్పాడంట. ఆయన భూమికి నడిబొడ్డున పుడతాడని చెప్పాడంట. ఎక్కడ పుడతాడంట? భూమికి నడిబొడ్డు కేంద్రములో పుడతాడు, మొదటి. రెండవదిగా ఆయన జన్మించినప్పుడు ఒక నక్షత్రము, ఒక దేదీప్యమానమైన నక్షత్రము తూర్పు దిక్కున పుడుతుందని చెప్పాడంట. 2 అలానంట, భూమికి నడిబొడ్డు అంటావు, భూమికి నడిబొడ్డు మాకెడ తెలుస్తుంది? అప్పుడు భూమి ఇట్లా గుండ్రంగా ఉందన్న సంగతే మనుషులకు తెలియదు, మరి మాకెడ తెలుస్తుంది? రెండవది నక్షత్రం అంటే అది ఎట్లా కనుక్కోవాలి మేము? ఈ 2. 3 అది ఇంపాసిబుల్. 3వది ఆయన మరి ఎలా కనుక్కోవాలంటే ఆయన చెప్పాడంట, ఆయనకు 5 గాయములు ఉంటాయని చెప్పాడు. ఆయనకు ఆ గాయముల బదులు ఆయన కొంచెం మిస్టీరియస్గా చెప్పాడు. ఏంటంటే ఆయన చేతులలో, ఆయన పాదములలో రత్నముల లాంటి గుర్తులు ఉంటాయని చెప్పాడంట. ఏం గుర్తులు? రత్నాలు లాంటి గుర్తులు ఉంటాయంట. కాళ్ళు చేతుల్లో రత్నాలు లాంటి గుర్తులు, తూర్పున నక్షత్రము, 3వదిగా భూమికి నడిబొడ్డు చెప్పేసి ఆయన తర్వాత గతించిపోయాడు. అది మనకు అవసరంలే. ఇప్పుడు ఈ 3, అందుకే యేసుక్రీస్తును కనుగొన్న వ్యక్తుల పేరు మీకు విషయం చెప్తున్నా. వాళ్ళు యూదులు కాదండోయ్. చెప్పండి, వాళ్ళు ఎవరు? వాళ్ళు దర్ ఆర్ నాట్ జూస్. వాళ్ళు ఎవరంటే జొరాస్టర్స్. చెప్పండి, జొరాస్టర్స్ అంటే నక్షత్ర శాస్త్రమును క్షుణ్ణంగా అవపోషణ చేసిన వాళ్ళంట. వాళ్ళు నక్షత్ర జ్ఞానులు. ఏమిటి? ఇంగ్లీష్లో ఆస్ట్రోనాట్స్ అంటారు. వాళ్ళు ఏమంటారు?
అస్ట్రోనాట్స్. ఈ అస్ట్రోనాట్స్ వాళ్ళు, ఈ జొరాస్టర్స్ వాళ్ళు ఆ నక్షత్ర శాస్త్రాన్ని క్షుణ్ణంగా అవపోషణ చేసేవాళ్ళంట. అందుకే మీరు వచ్చే 2024లో వచ్చే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని రాసి పెడతారు, తిథులు నక్షత్రాలు రాస్తారు. ఇది ఒక సబ్జెక్టు, ఇది ఒక నక్షత్ర శాస్త్రంలో ఒక సబ్జెక్టు. దాని వాళ్ళు మీరు నమ్ముతారేదో 1000 సంవత్సరాల తర్వాత వచ్చే సూర్యగ్రహం కూడా ఇప్పుడు రాసేస్తున్నారు. 100 years తర్వాత వచ్చే నక్షత్ర సూర్యగ్రహణాన్ని కూడా ఇప్పుడు రాస్తున్నారు. అంటే ఇది ఒక సబ్జెక్ట్ అనమాట. ఈ జొరాస్టర్స్ వాళ్ళు కనుగొన్నది ఏంటంటే ఆ నక్షత్రం. ఆ నక్షత్రం ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నాకు తెలియక అడుగుతానండి, నక్షత్రము పగలు కనిపిస్తాయా, రాత్రి కనిపిస్తాయా? పగల సాయంత్రం 5:30కు మొదలు పెడుతుంది, ఉదయం 5:30కు మాయమవుతుంది. దాన్ని పొద్దు చుక్క అంటారు. ఏమంటారు? పొద్దు చుక్క. తెలుగులో ఇంకో షాట్లో వేగు చుక్క అంటారు. వేగు చుక్క, పొద్దు చుక్క కరెక్ట్గా 5:45కి కనిపిస్తుంది. మళ్ళీ ఉదయము 5:30 వరకు ఉంటుంది. 5:15 వరకు ఉంటుంది. చలికాలం అయితే 5:30 దాకా ఉంటుంది. కొంచెం ఎండాకాలం అయితే 5:10 కల్లా ఉండి మాయమైపోతుంది. ఈ చుక్క, అదే చుక్కలు ఏం బైబిల్లో ఒక మాట ఉంది, అందరూ పలకండి. నేను వానికి, జయించువానికి వేకువ చుక్కను ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుందమ్మా, 3వ అధ్యాయంలో. జయించువానికి 2వ అధ్యాయం, జయించువానికి నేను వేకువ చుక్కను ఇచ్చేదను. అంటే చుక్క ఏం చేస్తుందంటే, మా బైబిల్ చదవండి ఒక మాట, మత్తయి ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1 చదవండి. ఆదికాండం 1 అందరు చదవండి, 14వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను చదవాలా మీరు? అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని చదవట్లేదు మీరు. ఆదికాండం కూడా తీసే టైం పడుతుంది, మీకు ఎట్లా చేయాలబ్బా నేను. చదవండి ఆదికాండం 1:16. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నేలటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఈ నక్షత్రాల పని ఏంటంటే, దాని పేరు చెప్పండి, పెద్ద జ్యోతి, నక్షత్రములు. అంటే సూర్యుడు కూడా ఒక జ్యోతినే, చెప్పండి. సూర్యుడు కూడా అది కూడా నక్షత్రం. అదే భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. భూమికి ఎంత దగ్గరలో ఉందంటే 15 కోట్ల మైళ్ళ దూరంలో ఉంది. అసలు నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి? జూపిటర్, ఫస్ట్ నక్షత్రం జూపిటర్. ఆ జూపిటర్ ఎంత దూరంలో ఉంది? జూపిటర్ ఎంత 1,86,000 ఇంటూ 360, 1,86,000. జాగ్రత్త అండి, జూపిటర్ నక్షత్రం ఎంత దూరంలో ఉందంటే 1,86,000 ఇంటూ 86,400 ఇంటూ 365 అంట. మీకు అర్థమైందో లేదో? ఏంది బ్రదర్? ఎందుకంటే కాంతి వేగంతో పోతే 365 రోజులకి భూమి నుంచి దానికి ప్రయాణం. ఏ వేగంతో? కాంతి వేగం. కాంతి వేగం అంటే ఏంది? అట్లా రెప్పగొట్టేంతలోపు 1,86,000 మైళ్ళు పోవాలి ఆ కాంతి వేగం. ఈ కాంతి వేగంతో పోతే 365 రోజులు అంటే ఎంత దూరం అని? రోజుల్లో దాని సెకండ్స్లోకి తీసుకోవాలా, దాని హవర్స్లోకి తీసుకోవాలా. సెకండ్స్లోకి తీసుకుంటే 86,400 సెకండ్స్ ఇంటూ 365 కొట్టండి మీరు. సైన్స్ నెట్లో కొడితే మీకు దొరుకుతుంది. అంత దూరములు ఎవరున్నారు? జూపిటర్. ఈ నక్షత్రములు చేసే పని ఏంటంటే కాలములు, సమయములను అవి నియమిస్తాయి. వాటిని బట్టి ఆకాశములు, సరే కాలగతులు దేవుడు రాసిపెట్టాడు. అంశం ఏంటంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ నక్షత్రం పుట్టింది. ఒకసారి చదువుకుందాం, సంఖ్యాకాండం 23. సంఖ్యాకాండం 23 దొరికిందా? సరే 24 క్షమించండి. సంఖ్యాక 24 17వ వచనము అందరం చదువుకుందాం. ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయెల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టు కలహవీరులందరినీ నాశనం. ఇప్పుడు ఎవరి నక్షత్రము? ఎవరి నక్షత్రము? ఆయనే నక్షత్రం. ఆయన పేరే నక్షత్రం. నక్షత్రం అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తే. అంటే నక్షత్రాలు మళ్ళీ యేసుప్రభు కాదండోయ్. యేసుక్రీస్తు పేరులో ఒక పేరు. ఏం పేరు? ఆయన పేరు సూర్యుడు, నీతి సూర్యుడు. అంటే సూర్యుడు యేసుక్రీస్తు కాదు, ఆయన పేరులో ఒక పేరు నక్షత్రము. ఆయన నక్షత్రము, ఆయన పేరే నీతి సూర్యుడు, ఆయన పేరే జ్యోతి, ఆయన పేరే వెలుగు. కాబట్టి ఇప్పుడు మనము యేసుక్రీస్తుకు ఒక పేరు కాదు ఉండేది. లెక్కలు కడితే దగ్గర బైబిల్ పడుతూ చెప్పారు 10,000 పేర్లు ఉన్నాయట బైబిల్లో. ఎన్ని పేర్లు?
10,000 నేమ్స్ ఉన్నాయంట. అన్ని పేర్లలో యేసుప్రభు కనిపిస్తాడంట. ఇప్పుడు మీకంత మీరు బైబిల్ గురించి ఎంత తెలియాలంటే మీరు చికాగోకు పోవాలి. ఎక్కడ పోవాలా? షికాగోకి వెళ్ళి షికాగోలో మూడీ బైబిల్ ట్రినిటీ కాలేజ్ ఉంది. మూడీ ట్రినిటీ బైబిల్ కాలేజ్, అక్కడ మీరు పిహెచ్డి చేయాలి. అప్పుడు మీకు యేసుక్రీస్తు పేర్లన్నీ నోటికి వస్తాయి. మన అరవిందం అంకుల్ తెలుసు, అరవిందం అన్న ఇక్కడ దేవుని సేవ, ఆయన కొడుకు డేవిడ్ అరవిందం, వాళ్ళ చిన్న కొడుకు ప్రజెంట్ మూడీ ట్రినిటీ కాలేజీలో ఈ బైబిల్ మీద ఆయన పిహెచ్డి చేస్తున్నాడు. సరే, ఇప్పుడు అంశం ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక గంటలో మన అన్ని విషయాలు చెప్పడానికి వీలు కనీసం 6 సంవత్సరాలు పడుతుంది, 1,20,00,000 ఖర్చు అవుతుంది. ఎన్నేళ్ళు? 1,20,00,000 పెట్టి మీరు వేసుకుపోయి మూడీ కాలేజీలు చదువుకోవాలి. అప్పుడు నక్షత్ర శాస్త్రంలో ఉన్న యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు పేరే నక్షత్రం. ఈ నక్షత్రము బైబిల్ చెప్తాం పలకండి, ఆయన నక్షత్రం. చెప్పండి. ఈ నక్షత్రం కూడా ప్రత్యేకత అంటే అది తూర్పున ఉదయించిన నక్షత్రం. తర్వాత ఈ నక్షత్రము వారికి ముందుగా నడిచిన నక్షత్రం. చెప్పండి. అంటే ఈ నక్షత్రం ఏంటి? నడిచే నక్షత్రం. తర్వాత ఈ నక్షత్రము ఆయనకు ముందుగా నడిచి ఆయన ఉన్న స్థలమునకు నడిపించిందంట. చూడండి, అర్థం చేసుకోండి. అందరు చెప్పండి. యాక్యురేట్గా, ఇంగ్లీష్ చెప్పాలి మాట, యాక్యురేట్గా యేసుప్రభు జన్మించిన క్షణానికి ఆ గుడిసె మీదకి వచ్చిందంట. ఒక విషయం చెప్పనా, ఈ నక్షత్రము వీళ్ళకు దారి చూపించడానికే వచ్చింది. చెప్పండి. ఈ నక్షత్రము ఓన్లీ, నేను అడుగుతాం ఒకవేళ చిన్న మాట నేను అడుగుతా, నక్షత్రమా నువ్వెందుకు పుట్టినావే అని అడుగుదాం. అడిగితే నక్షత్రమా నువ్వెందుకు పుట్టావు అని అడిగితే ఆ నక్షత్రం చెప్తుంది, భూమి మీద 3 జ్ఞానులు లేక కొంతమంది జ్ఞానులు నా జన్మముల గురించి వారు ఎంతో పరిశోధించారు, నన్ను వెతికినారు. వారి యొక్క ఆశ చూసి వారికి నన్ను నేను బయలుపరుచుకోవాలని వారికి మార్గముగా ఉండడానికి నేను ఈ లోకానికి వచ్చిన నక్షత్రం అంటుంది. ఐ కేమ్ ఫర్ ఓన్లీ ఫర్ ద వైజ్ పీపుల్ టు అంటే వారికి యేసుక్రీస్తు యొక్క జన్మస్థలాన్ని, ఆయన జన్మించిన ఆ ప్రదేశాన్ని చూపించడానికి వారి కొరకే వచ్చానంటుంది. ఇట్స్ అ ట్రూత్. ఇప్పుడు లేదు ఆ నక్షత్రం. ఇప్పుడు ఆ నక్షత్రం పరిశుద్ధాత్మగా మనందరిలో ఆయన వెతుకు వారికి మీరు మోకరించి బైబిల్ చదువుకుంటూ, యేసు ప్రభువా ఈరోజు నాతో కొత్తగా మాట్లాడంటే ఆడికి వచ్చి మాట్లాడతాడు ఆయన. నువ్వు ఆయన ఎప్పుడే కానీ ఆయన ప్రెజెన్స్ని, ఆయన ఉనికిని అనుమానించొద్దు. చెప్పండి. ఆయన ఉనికిని అనుమానించు. ఆయన నీతోనే ఉంటాడు. సరే, మన అంశం ఏంటంటే నక్షత్రం. కాబట్టి ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచిన నక్షత్రం అనేది మనకు విషయం మనకి ఇక్కడ టాలీ అవుతుంది. రెండో విషయానికి వెళ్ళిపోదాం. రెండవదిగా మనకు మాట్లాడేది ఏంటంటే 3 విషయాలు. అందరు చెప్పండి. పడదామా? తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి, బంగారు సాంబ్రాణి బోలము, సాంబ్రాణి బోలము తెలుపబడెను నీ ఘనయము, తెలుపబడెను విజయము, భజించెదనిను రత్నవర్ణుడా, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా. సరే, ఇప్పుడు అంశంలోకి వద్దాం. ఇప్పుడు మన ఈ బైబిల్ సియోను గీతాలు ఈ పాట ఒక చరణం, చాలా హైలైట్ చరణం. ఇది చాలా బాగుంటుంది ఈ చరణం. మీరు ఎప్పుడైనా ఇండ్లలో కూర్చొని కుటుంబ ప్రార్థనకి వాడుకోండి. ఈ పాట చాలా బాగుంటుంది. కొనియాడి ఈ నెలంతా క్రిస్మస్ పాటలు పాడుకోవాలి కుటుంబ ప్రార్థనలు. మీరు ఏం పాటలు? అది నిజమైన క్రిస్మస్. ఇంటి మీద స్టారు, ఇంటి ముందు కారు, ఇంట్లో బారు కాదు. ఇంట్లో తాగుబోతోడు ఉన్నాడంటే ఇంట్లో బారు ఉన్నట్లే. మీకు అర్థం కాలే? మీకు ఇంట్లో తాగుబోతోడు ఉన్నాడంటే చెప్పండి అయ్యా, ఇంట్లో బారు ఉన్నట్లే. అది కాదు క్రిస్మస్. నీ ఇంటి ముందర స్టార్ తగిలించుకో, ఇంటి ముందర కారు ఉంది, ఓకే. ఇంట్లో బార్ ఉందే, మరి నీ ఇంట్లో క్రిస్మస్ హౌస్ అవుతుంది? ఇది నిజమైన యేసుక్రీస్తు చేత దర్శించబడి వెలిగించబడి నువ్వు ఆత్మతో నిజంగా యేసు ప్రభు నా కొరకు వచ్చినప్పుడు ఆ జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలం. ఎందుకు ఏం మాట్లాడుతుంది బంగారం అంటే? అందరు చెప్పండి. బంగారం.
బంగారం కొన్ని ప్రత్యేకత ఏంటంటే, అబ్బో బంగారం గురించి చెప్పాలంటే వట్టి బంగారం గురించి ఒక రోజుని చెప్పొచ్చు. బైబిల్ అన్ని విషయాలు ఉన్నాయి. యోబు అన్నాడు, ఆయనను పరిశోధించిన తర్వాత నేను సువర్ణము వలె, చాలామంది పేర్లు సువర్ణ ఉన్నాయి, సువర్ణ, స్వర్ణ మంచిదే, కానీ నిజమైన సువర్ణం ఎవరంటే దేవుడు నిన్ను పరిశోధించాలి. చెప్పండి, దేవుడు ఏం చేయాలి? నేను చాలామంది పరిశోధించబడడానికి ఇష్టపడరు. బంగారము, అది బంగారం కావాలంటే 7 సార్లు అగ్నిలోకి వెళ్ళాలి. అది ఆ మట్టి, నేను ఒకసారి కేజీఎఫ్ పరిచర్యకి వెళ్ళినప్పుడు నేను అడిగినాను, అన్న బంగారం ఎంత వస్తుందన్నా, ఒక లారీ మట్టి చెరిగితేనంట ఒక 20 గ్రాములు బంగారం వస్తుందంట. లారీ మట్టిలో నుంచి ఎంత వస్తుందంట? 20 గ్రాములు. చాలా ఖర్చుతో కూడింది సార్. ఆ బంగారంకి వచ్చేది ఎందుకంత బంగారం రేట్ అంటే దానికి అయ్యే ఖర్చు ఎక్కువ. అది ఎక్కడో భూమి లోపల ఉంటుంది, దాన్ని ఎక్కడి నుంచి తేవాలా, దాన్ని మళ్ళీ తీసుకురావాలి, దాన్ని శుభ్రం చేయాలి, దాని పెద్ద ప్రాసెస్ సార్. అందుకే అది అంత ఖరీదు. దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది నాశనం కాదంట. ఏం కాదు, ఇప్పుడు ఎప్పుడో 2000 ఏళ్ళ క్రితం ఐగుప్తీయులు దాచిపెట్టిన బంగారం ఇప్పటికీ అది 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 కరిగిపోయేది కాదు, పాడయ్యేది కాదు, మట్టి తినేది, ఎప్పటికీ బంగారం బంగారంగా ఉంటుంది. ఇప్పుడు ఆ బంగారం ఏం మాట్లాడుతుందంటే అక్షయుని గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి? మన ప్రభు ఎవరు? అక్షయుడు, క్షయమయ్యేవాడు కాదు. బంగారం ఏం మాట్లాడుతుందంటే పరిశోధించబడినవాడు. చెప్పండి, ఆయన గురించి యేసుప్రభు 4 మాటలు ఉన్నాయి బైబిల్, చాలా దివ్యమైన మాట. అందరూ చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. హీ డిడ్ నో సిన్. పలకండి, ఈరోజు డల్ చలికాలం బయట ఉంది, మనకేం లేదు. చెప్పండి, హీ డిడ్ నో సిన్, ఇన్ హిమ్ నో సిన్, హీ న్యూ నో సిన్, ఎట్ వితౌట్ సిన్. 4 మాటలు ఏంటంటే అందరూ చెప్పండి, ఆయన పాపము చేయలేదు. హీ డిడ్ నో సిన్. ఆయన పాపము ఎరుగడు. హీ న్యూ నో సిన్. ఇన్ హిమ్ నో సిన్. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన పాపము లేనివాడు. ఎట్ వితౌట్ సిన్. 1 యోహాను పత్రిక అంటే ఎప్పుడు ఈ 4 వచనం మన సబ్జెక్ట్ ఎక్కువైతుంది కనుక నోటి చెప్పేస్తున్నాను. యేసు ప్రభు పరిశోధించబడినవాడు. చెప్పండి, ఇప్పుడు నిన్ను ఒక చిన్న మాట, నిన్ను ఒక వారం రోజులు నీతో నేనున్నానంటే నీ బతుకంతా నాకు తెలుస్తుంది. వారమే, ఒక రోజు 2 రోజులు కనుక మనం బాగా క్లోజ్ అయ్యామనుకో, నీ హృదయంలో అంతా చాలా క్లోజ్ అయిపోతుంటే మనలో ఉన్న అసలు మనిషి బయటకు వస్తాడు. ఏమనుకోకండి, మనం బాగా క్లోజ్ అయ్యామంటే ఏమవుతాము? మనలో ఉన్న అసలు మనిషి బయటకు వస్తాడు. మొత్తం వాడు ఎట్లా అంటే, మనిషికి ఉన్న స్వభావం ఏంటంటే మనం ఎవరైనా కనుక పూర్తిగా నమ్మినామంటే మనలో ఉన్నదంతా చెప్పేస్తాం. యేసుక్రీస్తు 3.5 సంవత్సరము తన 12 మంది శిష్యులు ఆయన వెంటే ఉన్నారు. ఆయన ఎక్కడ పడుకుంటాడు పడుకున్నారు, ఆయన లేస్తే లేచారు, ఆయన కూర్చుంటే కూర్చో, ఆయన తింటే తిన్నారు, ఆయన నడిస్తే నడిచారు. సిలువ ఆయన పరిచయమైన దినము నుండి ఆయన మరణించే దినం వరకు ఆయన పరిశోధించబడ్డాడు 12 మంది సాక్షుల చేత. ఆయన అప్పగించిన దొంగ ఇస్కరియోతు అంటాడు, నేను నిరపరాధిని అప్పగించి నేను పాపం చేసి తిని అన్నాడు. నిజంగా నా దగ్గర నన్ను కనుక భూతత్వం పెట్టి చూశారనుకో, రేపు నన్ను పులిపిట్టి ఎక్కనీరు మీరు. చాలు అయ్యా, నువ్వు మంచిగా నువ్వు చెప్తే మేము వినాలా, పో అంటారు. మన వల్ల కాదు, మనం అందరు చెప్పండి మనము ప్లీజ్ మనము పరిశోధనకు నిలవబడే వారము యోగ్యులము కాదు. ఏ కోణములో కూడా. ఒక రోజు ఉన్నామంటే మన మాటలో ఒక మాట స్లిప్ అవుతుంది. ఈయన నోరు మంచిది కాదబ్బా, ఈయన దగ్గర ఏది దాగదు అంటారు. ఈయన సీక్రెట్స్ అన్నీ చెప్తాడండి అంటారు. ఈయనకు చిల్లర అంటాం. ఏమంటాం చెప్పండి? వీడు చిల్లరుడు, చిల్లర మనుష్యుడు. అయిపోయింది బతుకు. వీడు క్యారెక్టర్ లేనాడు, ఈయన దగ్గర క్యారెక్టర్ లేదంటాడు ఒకడు. ఇంకోటి అంటాడు, వీడు డబుల్ గేమ్ ఆడతాడండి, వీడు డబుల్ గేమ్ ఓడు అంటాడు. ఇంకోటి వీడిని నమ్మావో నీ గొంతుకు వస్తాడు వీడు, వాడే చెప్తాడు నీతో ఒక వారం రోజులు తిరిగితే. నీ క్యారెక్టర్ ఏంటి అసలుకి? యేసుక్రీస్తు ఎవరంటే బంగారం. ఆయన ఎవరు? ఈజ్ ఎ గోల్డ్, ఈజ్ ఎ సువర్ణం. ఆయన స్వర్ణం, ఆయన అపరంజి, ఆయన ప్లాటినం. అందుకు వాళ్ళు తెచ్చారు. ఏం తెచ్చారు? ఈయన మేము తెచ్చింది కాదయ్యా బంగారము, ఈయనే. చాలామంది తెలియక పిల్లల పేరు బంగారం అని పెట్టుకుంటారు. చిన్నప్పుడు మా కూతుర్ని బంగారం పిలిచేవాడిని. నాకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినాక వాడిని బంగారం అంటాను. నా బిడ్డలు వేసి, నాది కదా ఈ పేరు ఎవరిది? నాది. నా పేరు పట్టుకొని వానికి ఇస్తాను. ఇంకా దాని భయానికి వాని బంగారం పిలవడము
మానేసి పిలవలే ఇంకా వాడిని. ఈ పిల్ల ఫీల్ అవుతుంది. బంగారం ఒకరికే పేరు అది, ఇంట్లో ఇద్దరు పేరు. నిజంగా చాలాసార్లు భర్త భార్య భార్య అంటే మా ఆయన బంగారం అని ఇట్లా అంటుంది. దొంగ సచ్చినోడు వాని బతుకు తెలిస్తే భార్య చీపురు కట్ట ఎనికి తిప్పి కొడుతుంది. చీపురు కట్ట ఎనికి తిప్పి భర్త పూజ చేస్తుంది. ఎవడు బంగారం? నా భార్య బంగారం అంటారు. నువ్వు నెల రోజులు జీతం డబ్బులు ఇవ్వద్దు, చేస్తుంది నీ ఇంట్లో పచ్చడి. పైసలు ఇవ్వకుండా చూడు, 2 నెలలు 3 నెలలు నీ కథ అడ్డం తిరుగుతుంది. నీ భార్య బంగారం కాదు, నీ భర్త బంగారం కాదు, నీ పిల్లల బంగారము ఒక్కడే బంగారం. ఎవరైనా యేసుప్రభు ఒక్కడే పరిశోధించబడిన బంగారం. ఆయన ఒక్కడే అక్షయమయ్యేవాడు. ఆయన చంపారు శిలువలో మేకులతో దిగగొట్టి, ఆయన బట్టలు ఊడదీసి పగలగొట్టి, ముఖం పగలగొట్టి, బల్లెములతో పొడిచి ఆయన చంపి సమాధిలో చేస్తే బంగారం 3వ రోజున తిరిగి లేచింది. ప్రశస్తమైన బంగారంగా లేచింది. వాళ్ళు అనుకుని మామూలు మనుషులే అనుకొని చంపి సమాధిలో పెట్టి అయిపోయిందని పండగ చేసుకున్నారు. ఆ రోజు రాత్రికి 3వ దినమున ఆయన సజీవుడై ప్రపంచాన్ని కదిలించేశాడు. ఇట్స్ ఎ ప్యూర్ గోల్డ్. ఆయనే బంగారం. ఆయన బంగారం ఇంకో గుర్తు ఏంటంటే, బంగారము అది నక్షి పని చేయబడితే అది ఆర్నమెంట్గా. ఇప్పుడు మామూలుగా అందరు చెప్పండి, మీకు ఎవరైనా లలిత జ్యువెలరీస్ తెలుసా లేదండి? కర్నూలు పెట్టాడు, తెలుసా లేదు? ఎవరైనా బంగారం అంటే పోయి కొనుక్కోండి. ఆయన అంటాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆయన అంటాడు ఈ బంగారం గురించి ఏంటంటే, ఆయన ఒకసారి నేను మందిరంలో బల్లపాత్రలు కొనడానికని ఒక ఆయన సమర్పించుకోడు. ఒక్కడే 5 లక్షలు ఇచ్చాడు. అన్న మందిరానికి బల్లపాత్రలు కొనండి అన్నాను. ఏం బంగారం కొనాలన్నాను. బంగారం ఏడొస్తాయనా, వెండి వస్తే వెండి కొనక్కరన్నాడు. 5 లక్షలు పట్టుకొని మందిరం పోయినాం. వరంగల్లో జరిగిన ఈ సంగతి చెప్తాను. మందిరం పోతే ఆ మందిరంలో ఆ షాప్కి వెళ్తే ఆ షాపులో అప్పుడు బంగారం 40,000 ఉంది కేజీ. ఇంకా 11 కేజీలు వచ్చింది, 12 కేజీలు వచ్చింది. ఆయన అన్నాడు, సార్ దీని బిస్కెట్ బంగారం అడుగుతూ వచ్చాను. బిస్కెట్ బంగారం రేటు వేరు ఉంటుందంట, ఆర్నమెంట్ బంగారం రేటు. ఇప్పుడు మీరు అనుకునే బంగారం 60,000 అని పోయి కొనుక్కోండి, తెలుస్తుంది మీకు. వాడు తరుగు, మేకింగ్ ఛార్జెస్, ట్యాక్స్, జిఎస్టీ, వ్యాట్ దంచి కొట్టి తులంకి 70,000 తీసుకుంటాడు. బిస్కెట్ బంగారం ఎంత? 40, 55, 54 వచ్చేస్తుంది తులం. దాని ఆర్నమెంట్ బంగారంకి వెళ్ళేసరికి దాని ధర దగ్గర 15% పెరుగుతుంది. అంటే ఒరిజినల్ బంగారం వేరు, ప్యూర్ గోల్డ్ వేరు, తర్వాత ఆర్నమెంట్ గోల్డ్ వేరు. యేసుక్రీస్తు ఎవరంటే నక్షి పని చేయబడినవాడు. ఎవరు? నక్షి. ఆయన సిద్ధపరచబడి ఆయనే దావీదు తల మీద బైబిల్ శూలం మీద చెప్తుంది. అందరు చెప్పండి, నా ప్రియుని పలకరు మీరు, నా ప్రియుని శిరస్సు అపరంజి. ఎవరంటే ఆయన శిరస్సు అపరంజి అంట. ఆయన కన్నులు, ఆయన నేత్రములు, ఆయన పెదవులు, ఆయన చెక్కిళ్ళు ఆయన వర్ణించడానికి వీలు కాదు. అవన్నీ ఆత్మీయంగా వర్ణిస్తే ఇంకా అద్భుతం. కానీ ఆయన శిరస్సు, ఆయన తల బంగారం అని చెప్పింది ఆమె. నా ప్రియుని శిరస్సు అపరంజి. అపరంజి అంటే బంగారం కన్నా 10 అంతల ప్యూర్ ఉంటుందంట. వైట్ గోల్డ్, ఇంగ్లీష్లో వైట్ గోల్డ్ అంటారు దాన్ని. ప్లాటినం ఇండియాలో దొరకదు, పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులో దొరుకుతుంది, చిన్న బంగారు షాపులో దొరకదు. కాబట్టి యేసుక్రీస్తు బంగారం అని ఆ జ్ఞానులు సమర్పించి ఆరాధించారు. దయచేసి మీరు బంగారం వేసుకున్నంత మాత్రాన మీరు బంగారము కాదు, అది గుర్తుపెట్టుకోండి. రెండవది యేసుప్రభుకి ఏం తెచ్చారంటే సాంబ్రాణి. ఏంటి సాంబ్రాణి? లేవికాండం తీయండి. లేవికాండం 2వ అధ్యాయం. అందరు చదువుతారు, టైంలో ఎక్కువ లేదు మనకు, అందరు చదవండి. ఈ అధ్యాయంలో సాంబ్రాణి చాలాసార్లు వస్తుంది. మొదటి వచనం చదవండి. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించేది గోధుమ పిండిదే ఉండవు. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి, చాలు. 2వ అధ్యాయం, ఇదే అధ్యాయం 15వ వచనం. అది నైవేద్య రూపమైనది, నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేలు. 16వ వచనం. అందులో జ్ఞాపకార్థం భాగం అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపు, అది యెహోవాకు హోమం. ఇశ్రాయేలీయులకు ఒక పెద్ద చాలా ఇష్టమైన విషయం ఏంటంటే బలులు. అందరు చెప్పండి, ఇశ్రాయేలుకి ఇష్టమైనది ఏంటి? బలులు. బలులు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. దహన బలి, ప్రొద్దున్నే అందరూ పలకండి. యోబు
ప్రతి అరుణోదయం లేచి తన 10 మంది పిల్లల కొరకు బలి అర్పణ అర్పించు. ఇప్పుడు మన పొద్దున్న ఎంతమంది పొద్దున్న లేచారు? చేయెత్తకండి. పొద్దున్న లేచి కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకున్నారు? చేయెత్తకండి. పొద్దున్న లేచి మీ పిల్లలందరి కొరకు చేతులెత్తి ఎంతమంది ప్రార్థన చేశారు? అడగండి. యోబుకు 10 మంది పిల్లలు ప్రతి ఉదయమున లేచి యెహోవాకు 10 మంది పిల్లల కొరకు ఒక్కొక్కని నిమిత్తము దహన బలిని అర్పించేవాడంట. ఆ యోబు గ్రంథం మొదటి అధ్యాయం. అంటే ఇజ్రాయేల్ యూదులకు ఇష్టమైన విషయం ఏంటంటే బలి. అందరు చెప్పండి, బలి. ఆ బలి అర్పించిన ప్రతిసారి దానికి ఏం సమర్పించాలా? సాంబ్రాణి వేయకుండా బలి అంగీకరించవచ్చు. అందుకే ప్రత్యక్ష గుడారంలో సాంబ్రానికి ఒక ప్రత్యేక స్థలం ఏంటంటే ధూపవేదిక. ఏంటి? ఆ ధూపవేదిక మీద యాజకుడు ఏం చేయాలా? క్షణం పోలా ఆ సాంబ్రాణి అంతా కొద్దిసేపు ఉంటుంది, ఒక 10-15 నిమిషాలు. మళ్ళా పోలా సాంబ్రాణి ఎలా దినమంతా యాజకుడు ఏం చేస్తూ ఉండాలా? సాంబ్రాణి వేస్తూ ఉండాలా. ఆ సాంబ్రాణి వేసిన ప్రతిసారి ఏమొస్తుంది? ధూపం వస్తుంది. ధూపం అంటే ఏంటి? లూకా సువార్త 1వ అధ్యాయంలో జకర్యా తన క్రమము చొప్పున తనకు ధూపము వేయుటకు సమయము వచ్చిందంట. అంటే ఒకటే అన్నిసార్లు వేయకూడదు. మనకు ఎట్లా గొలుసు ప్రార్థన టైం ఎట్లుంటుందో ఆ టయానికి ఆ రోజుకి ఆ సమయం ఎవరిది? జకర్యాది. జకర్యా సమయానికి వచ్చి ధూపం వేశాడు. అంటే దేవునికి ప్రార్థన. అది ఏందా? ధూపం అనేది ఏం చూస్తుందంటే ఆరాధన, ధూపము నైవేద్యము, ధూపము ప్రార్థన, ధూపము పరిశుద్ధత, ధూపము బలి. కాబట్టి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ జ్ఞానులకు ఏమర్థమైందంటే యేసుక్రీస్తే సార్వత్రికము కొరకు అర్పించబడే. మీరు అర్పించే ఈ కోడెలు గొర్రెలు పావురాలు కాదయ్యా. మీరు అర్పించే మేకలు కాదు. సంవత్సరానికి ఏడాదికి ఒకసారి అర్పించే మేక కాదు. ఇవి కాదు. నిజమైన సార్వత్రికంలో ఒక మాట గమనించండి. యేసుక్రీస్తు ఎలా చనిపోయాడు? ఇలా చనిపోయాడు. అర్థం ఏంటంటే 4 దిక్కుల ప్రజలకి. ఎన్ని దిక్కుల ప్రజలు? 4 దిక్కులు. ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్య అన్ని దిక్కుల ప్రజల కొరకు యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద భూగోళానికి మధ్యలో ప్రపంచంలోని అన్ని తరముల వారి కొరకు ఒకేసారి తన పరిశుద్ధమైన దేహాన్ని, ఆ పరిశోధించబడిన బంగారము శిలువ మీద నైవేద్యముగా అర్పించబడింది. ఆయన దేహమే. చాలామంది తెలియక ఇంకా చాలామంది అమాయకంగా ఉండేవాళ్ళు చాలామంది క్రైస్తవులు. యేసు ప్రభు మనకు సరిపోయినవాడు. ఆయన మనకు సరిపోయిన బలి. అందుకే మనం ఏ కోడెలు కొట్టము, ఏ పొట్టేళ్ళు కొట్టము, ఏ నైవేద్యాలు చేయము, ఏ సాంబ్రాన్ని తెచ్చుకోము. ఎందుకంటే యేసుక్రీస్తు అయిపోయింది ఇంకా అనే విషయాన్ని ఆయన ఒక మాట చెప్పాలంటే ఆయనే ప్రాయచిత్తార్థ బలి. ఇంకా లేదు, ఇంకా బలుల అర్పణలు అవసరం ఇంకా లేదని చెప్పడానికి ఆ జ్ఞానులు రెండవదిగా ఆ యొక్క సాంబ్రాణి. మూడవదిగా వాళ్ళు తెచ్చింది ఏంటంటే బోలం ఏం చూపిస్తుందంటే అదిగా మనం యోహాను సువార్తలో 20వ అధ్యాయంకి వెళ్తే 19వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. మనకు తెలిసిన మాటే 19, పాత మాట ఇది. యోహాను సువార్త 19లో ఒక మాట, 39వ వచనం. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోలంతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు ఆ దేహమునకు ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. చాలా చిన్న మాట. అందరూ తెలుగులో ఒక మాట ఉంది, చిన్న వినొచ్చోలేదు ఈ మాట, చెప్పొచ్చోలేదు నాకు తెలియక చిన్నప్పుడు విన్నా. ఏంటి ఆ మాట అంటే అందరు చెప్పండి. పుడితే బాపులోని ఇంట్లో పుట్టాల, పెరిగితే కోమటోని ఇంట్లో పెరగాల, సస్తే సాయి ఇంట్లో సావాల. చిన్నప్పుడు నేను మా ఊరిలో అయిన మాట ఇది. పుడితే ఆడ పుట్టాలంట చెప్పండి, బాపులోని ఇంట్లో పుడితేనంట చాలా పెద్దగా చేస్తారంట, చాలా బాగుంటుందండి. వాళ్ళ బారసాలు అంటారు. వాళ్ళకి ప్రతీది వాళ్ళకి అన్నప్రోక్షణం అంటారు. తర్వాత ఎన్నో ఒకటి కాదులేండి, వాళ్ళు పుట్టిన కాడి నుంచి పండగే చేస్తారు. బాపులోని ఇంట్లో చాలా బాగుంటుంది. పెరిగితే ఎవరింట్లో పెరగాలంట? కోమటోడు. వాడు మర్యాదగా ఉంటాడు, వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. చస్తే ఆడ చావాలంట. హిందువులు బామలు వాళ్ళు ఏం చేస్తారంటే కాలుస్తారు సమాధి కాడ, అక్కడ మర్యాద లేదు. అదే క్రైస్తవులు అదే 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 సాయిబులు ఏంటంటే సాయిబులు యూదుల నుంచి దాని ట్రెడిషన్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చిన శవాన్ని ఎంత మీరు ఒక బకెట్ ఇట్లా పోసి అట్లా తీసుకొస్తారు, అట్లా చేయరు. అట్లా సాయిబులు చచ్చిపోతే మీరు ఎప్పుడు అబ్జర్వేషన్కి చూడగానే వెళ్ళండి, తప్పేం కాదు.
చూడండి ఎంత కడుగుతారంటే కడిగి 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 పెడతారు. దేన్ని? శవాన్ని. పూసి 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 పెడతారు. దేన్ని? శవాన్ని. అత్తరుతో దాన్ని గమ్మ 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 సచ్చిన వాసనే రాకూడదు వాళ్ళకి. అంత చేసి సిద్ధపరిచి సమాధి చేస్తారు. మనమే కాదు, యూదులు ఇంకెంత చేస్తారో తెలియదు. యేసుక్రీస్తు దేహానికి 150 సేర్ల బోలం తెచ్చారంట. అత్తరు పూసి 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 ఆ సుగంధ ద్రవ్యములు అన్నీ కలిపి ఆయన దేహాన్ని కడిగి కడిగి శుభ్రం చేసి దాన్ని పవిత్రంగా చేసి బట్ట చుట్టి లోపల పెట్టారు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే యేసుక్రీస్తు మరణము గురించి మాట్లాడేది బోలం. యేసుక్రీస్తు ఆయన మరణం బైబిల్లో ఒక మాట నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు మరణము ఒక మాట చెప్పాలంటే బైబిల్లో ఒక వచనం చదువుకుందాం, అందరు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఇక్కడ బైబిల్ దాని ప్రధానికి ఆధారం ఉండాలా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం అందరు చదువుకుందాం. 2వ అధ్యాయం అందరు చదువు. 24వ వచనం. మరణము చదవాలి. 24 మరణము ఆయన బంధించుట అసాధ్యం కనుక ఆయన మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించుట. కాబట్టి ఆయన మరణము ప్రపంచానికి 2 భాగాలు చేసింది. సియోన్ గీతాలో ఒక పాట ఉంటుంది. పాపపు గోడలు పాతాళ మందు కూలెను, పాపపు గోడలు పాతాళ మందు కూలెను, పరలోకము భూలోకము ఏకమాయెను, పరలోకము భూలోకము మాయెను, పాపికి ప్రభువుకు సంధి కుదిరెను, పాపికి ప్రభువుకు సంధి కుదిరెను, సిల్వే నాకు శరణము నాకు రక్ష. ఒక చిన్న మాట. ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఏదైనా తోటలో దేవుడు తినవద్దు అని చెప్పిన దినమున ఆ పండు తింటానే వారిలో ఉన్న జీవములోనికి సర్పం వచ్చిందంట. సర్పం అంటే దయ్యం, దయ్యం అంటే పాపం. అందరు చెప్పండి, పాపమే సైతాను, సైతానే దయ్యం. దయ్యము ఆడ దయ్యం ఉంది, ఆడ దయ్యం ఉంది అనుకునేరు మీరు. ఏడ ఉండదు దయ్యం. బొందలగట్టులో ఉంటుంది, ఆడ శవం కాలుతుంది, ఆడ దయ్యం ఉంది అనుకునేరు. ఏడ కాలదు. ఒక శ్మశానం ఉంది, అప్పుడు బండి వేసుకొని పరిచయం లేట్ అయ్యి వచ్చేటప్పుడులా శవాలు కాలుతూ ఉంటాయి. ఎప్పుడు చూడలే? ఎప్పుడు చూడనట్లబ్బా. ఆడ గంజిపేట తర్వాత అండి, ఆడ పోయేటప్పుడు మీరు ఎప్పుడన్నా లేట్ అవర్స్లో పోండి. హిందువులంతా సావులన్నీ సాయంత్రమే చేస్తారు. సాయంత్రం కాలు చేసి వచ్చేస్తారు, ఆ శవం కాలుతూ ఉంటుంది. నేను కావాలని నిలబడి చూస్తా, ఎంతసేపు కాలుతుంది అబ్బాయి అని. నిజంగా ఈ మరణం అనేది ఈ లోకంలో ఉన్న అతి చేదైన విషయం. దయ్యం అనేది శ్మశానంలో ఉండదు, లేకుంటే ఎక్కడెక్కడ ఉండదు. దయ్యం ఏంటంటే అదే పాపం. ఆ పాపమే సైతాన్. నేను పాపము చేయమని ప్రేరేపిస్తుంది. ఏం చేస్తుంది? పాపము చేయమని ప్రేరేపిస్తుంది. ఈ తప్పు చేయి, ఈ తప్పు చేయి, చూడు చూడు అపవిత్రమైంది, చూడు అపవిత్రమైంది, చూడు అపవిత్రమైన దాన్ని ఇష్టపడు, అపవిత్రమైన స్థలాలకు పో. ఆ ప్రేరేపించేది ఎవరు? దయ్యం. తాగు తాగు తాగని చెప్పేది ఎవరు? దయ్యం. లంచం తీసుకో తీసుకో అని చెప్పేది ఎవరు? దయ్యం. వాని మీద కేసే, వీని మీద కేసే అని చెప్పేది ఎవరు? దయ్యం. బైబిల్ చదవకుండా చేసేది ఎవరు? దయ్యం. భార్యాభర్తలు పోట్లాడుకోని చెప్పేది ఎవరు? దయ్యం. అప్పులు చేయమని చెప్పేది ఎవరు? దయ్యం. లేనిదా నీ మంచం ఆడుంటే అంతే చాపుకో, కాలు కాలు పొడుగ్గా చాపుకొని చెప్పేది ఎవరు? దయ్యం. నీకెంత దుప్పుని అంతే కప్పుకో చెప్పేది దేవుడు. కొంచెం నాకు ఎక్కువ కావాలనేది ఆశించేది ఏది? దయ్యం. ఉన్నదాంతో తృప్తి చెందు, లేని దాని కొరకు ప్రయాసపడద్దు, అదే దయ్యం. కానీ ఈ దయ్యమును ఆ మరణం అంటే పాపం, పాపం అంటే దయ్యం. ఈ దయ్యాన్ని యేసుక్రీస్తు సిలువలో మేకులతో కొట్టేశాడు. యేసుప్రభు సిలువలో మేకులతో కొట్టిపడేశాడు. జీవితంలో ఎప్పుడు అప్పు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు.
అప్పు చేసి పప్పుకోడు విశ్వాసం పోతుంది. నీ సంతోషం అప్పు చేశావంటే నా ఇంట్లో జరిగింది చెప్తున్నా. మా నాయన మంచిగా బతికే కుటుంబంలో మా ఇంట్లోకి అప్పు వచ్చింది. ఇల్లు అమ్ముకున్నాడు, పొలం అమ్ముకున్నాడు, అన్నం ఒంటి మీద బంగారంతో అమ్ముకున్నాడు. ఇల్లు బాయ, పొలం బాయ, మా అమ్మకున్న బంగారం అంతా పోయింది, అన్నీ పోయినాయి, పరువు పోయింది. ఆఖరికి ఆ ఊరేడిచిపెట్టినాం. అప్పు చేశావో ఊరిడుస్తావు, అప్పు చేసా అన్ని మింగేస్తుంది అప్పు. అప్పే దయ్యమో. ఇదే మరణం. చెప్పండి, ఇదే మరణం. ఈ మరణాన్ని యేసుప్రభు సిలువలో మింగివేశాడు. మన 1 కొరింథీ 15 అధ్యాయంలో మరణము నాయన మృంగినం. ఈ మరణము గురించి మానవులందరూ, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఎన్నోసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి జస్ట్ ఒక్క నిమిషం చెప్తా. ఒకడు అడిగాడంట, అన్నిటికంటే శక్తివంతమైంది ఏది శక్తివంతం అంటే, అది చెప్పాడంట ఇనుము శక్తి. ఇనుము అనిందంట, నన్ను నిప్పులు వేస్తే ఏమైపోతా, కాలిపోయి నీరే కరిగిపోతా, నాకంటే బలమైంది అగ్ని. అగ్ని అనిందంట, నిప్పును కరిగిచ్చేది ఏది, అగ్ని. అగ్ని అనిందంట, నేను కాదు బలమైంది అని నీళ్ళు అన్నాడు. ఎందుకు నీళ్ళు, ఎంత మంట ఉన్నా కూడా ఆర్పగలిగింది ఏంది, నీళ్ళు ఆర్పి పడేస్తాయండి. నీళ్ళు అనిందా, నీళ్ళు చెప్పిందా, నేను కాదు బలమైంది దాన్ని, నాకన్నా బలమైంది ఒకటి ఏదంటే ఏది, ఆవిరి, గాలి బలమైంది. గాలి బలమైంది, గాలి నువ్వే బలమైంది. నేను కాదు, కొండలు బలమైనవాడు. ఆ కొండ ఎట్లా బలమైంది, ఎంత గాలి ఉన్నా ఆ కొండ నన్ను ఏం చేస్తుంది, ఆపేస్తుంది. అప్పుడు కొండ బలమైందంటే, కొండ నువ్వు బలమైంది, నేను కాదే బలమైంది మనిషి అంట. అది ఎట్లా, కొండలు పిండి చేస్తాడు ఎవడు. హైదరాబాద్లో ఒక కొండ కనపడదు చూడండి, కలిసి హైటెక్ సిటీ అంతా కొండ. ఏమైంది ఇప్పుడు, కొండే లేదు ఇప్పుడు హైదరాబాద్లో, కొండలన్నీ మాయమైపోయినాయి. కొండలు పిండి చేసింది ఎవరు, మనిషి. వారి చూపు పడాలి అంతేగాని, చూపు పడిందో కొండ మాయం, కొండ కనిపించదు. మనిషి బలమైన, మనిషి దగ్గర పోయాడంట, నువ్వేనంట కదా బలమైన వాడు అంటే, నా మన భాష చెప్పొద్దులే కానీ గద్వాల భాష వద్దులే, నేను కాదు బలమైంది, నాకన్నా బలమైంది ఒకటి ఏదంటే సావు అన్నంట. నేను ఎంత పెద్ద బలవంతుని తెలుసా. కొందరు మనం చూస్తూ ఉంటాం, లారీలను లాగే మనగాళ్ళు ఉన్నారు, బండలాగా ఎద్దులు లాగేంత బండను కూడా లాగే మనగాళ్ళు ఉన్నారు, టైర్లు ఈపుల మీద వేసుకునే వాళ్ళు కూడా మనగాళ్ళు, ఏనుగులతో దొక్కించుకునే బలవంతులు ఉన్నారు. ఏనుగు వచ్చి వాళ్ళ రొమ్ము మీద పెట్టి కూడా రొమ్ము ఇరగకుండా మన బలవంతులు ఉన్నారు, ఇండియాలోనే ఉన్నారు. ఎంత బలవంతులైనైనా మింగగల శక్తి ఎవరికుంది చెప్పండి, సావు. దాని పేరు ఏం పేరు, సావు, మరణం. అది మింగి పడేస్తుంది నిన్ను కూడా, మిమ్మల్ని అందరినీ ఒకరోజు వస్తుంది. అందరు చెప్పండి, మనలో, ఈ దావీదు గారు చెప్పిన మాట, మనలో స్థిరముగా ఉన్నవాడు ఒక్కడైనా లేడు. మనం కూడా కొద్ది రోజులకే డ్రామా. నీ డ్రామా అయిపోతానే, చెప్పు, నీ డ్రామా అయిపోతానే. ఇవన్నీ డ్రామాలే, నువ్వు ఆడేది డ్రామానే, నేను ఆడేది డ్రామానే. అంత డ్రామా కంపెనీ ఆర్టిస్టులమే, ఒరిజినల్ ఎవడూ లేడు ఇక్కడ. ఒరిజినల్ ఎవరు, యేసుప్రభు ఒక్కడే. అందరు ఎవరు, డ్రామా యాక్టర్స్. నీ ముందర నీ మాట, నీ పోతానే ఇంకో మాట. అదే మనుషులు అండి, వాడు డ్రామా ఆర్టిస్ట్ కదా. నీ ముందర నీ మాట మాట్లాడి, నీ వెనక నీ గురించి చెడుగా మాట్లాడు, డ్రామానే కదా. వాడు డ్రామా యాక్టరే వాడు. సంఘాలంతా డ్రామాలతో నిండిపోతున్నాయి. యేసుప్రభు ఒక్కడే ట్రూ, ఆయన ఒక్కడే యాక్టర్ కాదు. యేసుక్రీస్తును ఆ మరణము, ఆ మనుషులందరూ మింగినటువంటి ఆ మరణాన్ని యేసుప్రభు ఏం చేశాడు, మింగేశాడు. అప్పుడు మరణం చెప్పిందంట, మనిషి కంటే బలమైంది మరణము, మరణం కంటే బలమైంది యేసు. ఈ విషయాన్ని ఆ జ్ఞానులు ఆ దినముననే ప్రకటన చేశారు. కాబట్టి ఈరోజు ఇప్పుడు మనకు విడుదల, ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడంటే, మనమే బంగారం. చెప్పడు, బంగారం ఎవరు, యేసుక్రీస్తునందున్న వారు బంగారమే. యేసుక్రీస్తునందున్న వారు ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తునందున్న వారు, వారికి మరణము లేదు, చావైతే. చెప్పండి, చెప్పమ్మ నరసమ్మ, చచ్చిపోతే ఏమవుతుంది, నాకేం తెలుస్తారంటావా, ఏమో నేను చూసి వచ్చానంటావా. చచ్చిపోతే ఏమవుతుంది నరసమ్మ చెప్పు, పార్వతమ్మ చెప్పు, చచ్చిపోతే ఏమవుతుంది, కొండమ్మ ఏమవుతుంది చచ్చిపోతే, పరలోకం పోతా. నేను చచ్చిపోకముందే నా ఇంట్లోకి దేవదూతలు వస్తారు. నేను చనిపోవడానికి ఒక కొద్దిసేపటి క్రితమే నా గదంతా నిండిపోతారు వాళ్ళు. గదంతా నిండిపోయి నా మరణం కొరకు వెయిట్ చేస్తారు.
ఈ నీతిమంతుడు వస్తున్నాడు, మాకు తెలుసు ఈయన. మనం రక్షించబడిన క్షణం కాదు, మనం పుట్టక ముందే మన పేరు పరలోకంలో రాయబడింది. మీ పేర్లు పరలోకమందు రాయబడినవని సంతోషించుడి. మాకు తెలుసు ఈ మనుషుడు, మాకు తెలుసు ఈ మనిషి మరణం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ దినం వస్తుంది, ఆ క్షణం అందరూ నువ్వు పోయావని ఏడుస్తావంటే నీలో నుండి అక్షయుడు, ఆ బంగారం బయటకు వస్తుంది. ఎవరు? ప్లాటినం. ఎవరు? అంతరంగంలో ఉన్నాడు. ఆ ప్లాటినం తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతాడు. సావైతే ఆ 3 విషయాలు మాట్లాడుతుంది. కాబట్టి ప్రభువా నన్ను ఇంత భాగ్యంలోకి తెచ్చినావని అట్ ద సేమ్ టైం మనం సరి చేసుకోవాలి. నేను బంగారంగా మారట్లేదు, ఇంకా యాక్టర్గానే ఉన్నా. చెప్పండి, పద్మశ్రీ నేనే, నటభూషణ్ నేనే, ఇంకెవరు? అన్నీ నేనే. ఏ అవార్డు ఇవ్వాలి? సహజంగా నటిస్తాం. ఎట్లా నటిస్తాం? సహజంగా. ఈ మనిషి ఇంత మంచి చూడని ఎట్లుంటాము, లోపలంతా యాక్టింగ్. ప్రభా నేను పెద్ద వేషధారిని. ఎవరు? నేను ఒక పెద్ద వేషధారిని అని ఒప్పుకున్నప్పుడు, ప్రభా నేను బంగారం అయితే పరిశోధిస్తే నిలబడుతుంది, నేను పరిశోధనకు నిలబడలేని వాడిని, నన్ను క్షమించు అని నీ స్థితిని ఒప్పుకోండి. ప్రభా నువ్వే సాంబ్రాణి, నేను సాంబ్రాణి చేసే పని ఏంటంటే యాజకత్వం మాట్లాడుతుంది. యాజకుడు ఏం చేస్తాడంటే అందరూ పాపాలు చేసిన, జాగ్రత్త అండి ముగిస్తా, పాపాలు చేసిన వాళ్ళందరూ నిలబడతారంట. నిలబడినప్పుడు యాజకుడు ఒక్కొక్కరి కోసం బలి అర్పిస్తాడంట. అర్పించప్పుడు ఒక మాట అంటంట, ఇతని పాపము ఒక మాట టెటరాయిస్, అందరూ చెప్పండి, ఇతని పాపాన్ని ఈ పశువు మీద అర్పిస్తున్నాం, ప్రభు ఈ మనుషుని క్షమించు. చెప్పండి, ఈ మనుషుని. అయితే యేసు ప్రభు చేసిన ప్రార్థన వేరు. ఈ దోషము నా మీద వేయి. ఏ యాజకుడు చేయలేదు, ఏ యాజకత్వం చేయలేదు. ఈ మనుషుని, అందరూ చెప్పండి, ఆయన, ముగిస్తున్నా విసుక్కోకండి, ఆయన అనేకుల పాపమును భరించుచు. ఉందా మాట? 1 కొరింథీ 2 కొరింథీ 8:9 ఏముంది? మన నిమిత్తం ఆయన దరిద్రుడు. నేను ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ అప్పులు ఎక్కువైపోయినాయి, నేను తీర్చలేకపోతున్నా, టెన్షన్ ఎక్కువైంది, నేను సూసైడ్ చేసుకుంటా అన్నాడు. ఏమన్నాడు? సూసైడ్ చేసుకుంటాను. నాకు భయం వేసింది ఆ మాట అంటే. ఎంత అప్పు ఉందనంటే 15 లక్షలు అప్పు ఉందండి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, అబ్రాహ్మణ నన్ను బయట ఎన్నా అన్నాడు. ఏం బా అన్న, అప్పులు ఎక్కువైనాయన్నా, నా లైఫ్ని కాపాడన్నా. నేనేం చేస్తా తమ్ముడు అంటే, నేనేం అన్నా, నువ్వు ఇంకా నిన్నే నమ్ముకోను అన్నాను. నువ్వు నన్ను నమ్ముకుంటే ఎట్లయా, నేనేం చేయగలను నీ అప్పుకి, నేనే పూట పడితే నేను పోతాను అంటే, అట్లా కాదన్నా, నాకేం అర్థం కావట్లేదు, నన్ను బయటికి తీనా. ఏమంటాడు తెలుసా? నిజంగా నాకైతే భలే బాధ అనిపించింది. నన్ను బయటికి తీనా, నా లైఫ్ని సేవ్ చేయన్నా. ఈయనేమో సూసైడ్ అంటాడు, ఆయనేమో నన్ను లైఫ్ సేవ్ చేయమంటాడు. నేనంటాను, వాళ్ళు నిజంగా యేసుక్రీస్తు దగ్గరికి మనం వస్తే, ఒక మాట చెప్పండి, మీరు గమనించాల, యేసు ప్రభు మన అప్పు తీసుకోడా అండి? త్వరగా చెప్పండి. తీసుకుంటాడా? తీసుకో. నీ పాపం తీసుకోడా? నీ అతిక్రమం తీసుకోడా? నీ చెడుతనం తీసుకుంటాడా లేదా? నీ యావత్ పాపమంతటి, నీ మలినమంతటి తీసుకున్నవాడు ఎవరు? యాజకులు. ఆ యాజకులు ఏం చేశారు? ప్రభా వీని పాపాన్ని గొర్రె మీద వేస్తున్నా, వీని పాపం క్షమించు అన్నారు. యేసు ప్రభు అన్నాడు, వీరి పాపాన్ని నా మీద వేసుకుంటున్నాను, ఈ మనుషుణ్ణి క్షమించు. నీకు చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తా. నేను వరంగల్లో సేవ చేసిన, వరంగల్లో ఒక వ్యక్తి ఉండే, ఆయన పేరు జడ్సన్ అబ్రామ్. పేరున్నారా? జడ్సన్ అబ్రామ్ పేపర్లో వస్తుంటారు కదండి, ప్రీతా జడ్సన్ అబ్రామ్ జడ్సన్ అని. ఈ జడ్సన్ అబ్రామ్కి ఆ దినాల్లో పుట్టెడప్పులేనాయంట. అప్పులు కట్టలేక రైలు కింద పడదామని ఆయన రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. రైలు పోతుంది, ఇప్పుడు దూరంగా వెళ్ళి, వరంగల్కి దగ్గర దూరంగా వెళ్ళి, ఎవరికి తెలియకుండా ఈ రైలు కింద పడదామని ఉన్నాడట. అక్కడ ఆయనకు ప్రభు దర్శించాడు. ఆయన వరంగల్లో అప్పులు కట్టలేక బతకలేక సైకిల్ మీద డబ్బా పెట్టుకొని రొట్టెలు ఇస్తా బన్నరు, ఏమంటారు, టీలో అందుకొని తాత ఏమంటారు, రొట్టెని ఏమంటారండి? డబ్బా రొట్టె. మా దిక్కేమో నాన్ రొట్టె అంటాం, ఇక్కడేమో డబ్బా రొట్టె. ఆ డబ్బా రొట్టెని వరంగల్ రోడ్డంతా తిరిగాడు ఆయన. వరంగల్ ప్రతి చౌరస్తాలో డబ్బా రొట్టె అమ్మినాడు ఆయన. మీకు వరంగల్లో పాల్సన్ అయ్యే తెలుసా? కరుణాపురం చర్చి పాల్సన్ తెలియదండి? ప్రపంచంలోకి పెద్ద చర్చి కట్టాడండి ఆయన. ఏషియా ఖండంలో పెద్ద చర్చి కట్టాడు ఆయన. వరంగల్లో ఆయన తోపుడు బండి ఐస్ క్రీమ్ తెలుసా అండి? ఇప్పుడు అమ్మట్లు ఎవరు తెలుసా అండి? తోపుడు బండి ఐస్ క్రీము 5 పైసలకి 10 పైసలకి అమ్మేవాళ్ళు చిన్నప్పుడు. ఆ తోపుడు బండి ఐస్ క్రీమ్ పెట్టుకొని వరంగల్ అంతా తిరిగి అమ్ముకున్నాడు ఆయన. జీవితం భరించలేక, అప్పులు కట్టలేక. ఈరోజు పాల్సన్ అంత గొప్ప ఆయన. ఏషియా సతీష్ కుమార్ కట్టిన చర్చి కన్నా పెద్ద చర్చి కట్టాడు. పెద్ద జడ్సన్ అబ్రామ్ వరంగల్కి వెళ్ళి ధనవంతుడు ఇప్పుడు. కారణం తెలుసా? కారణం ఎవరు చెప్పండి?
చెప్పండి ఆ మాట. యేసుప్రభు పాలసన అప్పంతా ఆయన తీసుకున్నాడు. యేసుప్రభు జడిసిన అబ్రాహం అప్పంతా యేసయ్య నీ అప్పు కూడా తీసుకుంటాడు. యేసుప్రభు ఈ రాత్రి నువ్వు సిన్సియర్గా, ప్రభా నేను అప్పులో ఉన్నాను, నా అప్పు నుంచి నన్ను విడుదల చేయి, నా అప్పు తీర్చే ఏ నాదుడు ఎవడూ లేడు, నన్ను పైకి తెచ్చే మనిషే లేడు, నువ్వేనంట సాంబ్రాణి. చెప్పు, నువ్వేనా? అందరూ చెప్పండి, యేసయ్య నువ్వేనంట సాంబ్రాణి. నా అప్పు తీర్చగలవాడు నువ్వు ఒక్కడివే, నా బలహీనత తీర్చగలవు నువ్వు ఒక్కడివే, నా చెడుతనం తీసుకెళ్ళవాడు నువ్వు ఒక్కడివే. నన్ను టేకప్, నన్ను పైకి తీసుకురా, నన్ను లిఫ్టప్ చేయి. నువ్వు అడిగితే ఆ సాంబ్రాణి నీ జీవితంలో పనిచేస్తుంది, ఆ బంగారము నీ జీవితంలో పనిచేస్తుంది, ఆ బోలము నీ జీవితంలో పనిచేస్తుంది. ఎప్పుడు ఒక మాట అండి, యేసుప్రభు గారు మోకరించిన ప్రతిసారి, యేసుప్రభా నువ్వు బంగారం, నువ్వు బోలము, నువ్వే సాంబ్రాణి అని చెప్పిన ప్రతిసారి ఆ మూడు నీ జీవితంలో కార్యము చేస్తాయి. మోకరించండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకో, ఒక్క నిమిషమే, ప్లీజ్ 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 ప్లీజ్. ప్రభా నేను బంగారంగా లేను, నేను బంగారంగా చెత్తగా ఉన్నాను, పొట్టులాగున్నాను, పొట్టు కాలిపోతుంది. అయ్యో దేవా నేను పొట్టులాగున్నాను, నేను పనికిరాను బల్ల తీసుకోవడానికి, నేను పెద్ద యాక్టర్ని ఒప్పుకుంటున్నాను. నేను ఒక నటిస్తున్నాను, నా భార్య దగ్గర నటిస్తున్నా, పిల్లల దగ్గర నటిస్తున్నా, అందరి దగ్గర నటిస్తున్నాను. నేను ఒక యాక్టర్ని, నన్ను క్షమించు. నేను క్యారెక్టర్ లేనోని, నన్ను క్షమించు. నేను ఫాల్తుగాన్ని, నన్ను క్షమించు. నేను పెద్ద ఫాల్తు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. నేను బంగారంగా లేను, నువ్వు బంగారం, నిన్ను తాకే శక్తి నాకు లేదు. నువ్వు సాంబ్రాణి, నిన్ను తాకే శక్తి నాకు లేదు, నన్ను క్షమించు. ఈ ఫాల్తుగాని క్షమించు, ఈ చెడిపోయినాను క్షమించు, ఈ యాక్టర్ని క్షమించు. నువ్వు అడిగితే ప్రభు నీకు కృప ఇస్తాడు.